సూర్యచంద్రుల భ్రమణం వల్లనే కదా మనం జీవించగలుగుతున్నాం. అటువంటి సూర్యుడు, చంద్రుడు అమ్మ కిరీటంలో ఎలా పొదగబడ్డారంటే, మనకి 12 సూర్యులు, ఒక్కొక్క సూర్యుడికి ఒక్కో పేరుతో ఒక్కో నెలలో పిలువబడే 12 సూర్యులు కూడా మాణిక్యపు కాంతులతో అమ్మ కిరీటంలో చుట్టూతా పొదగబడి ఉన్నారట. నుదుటిపైన చంద్రరేఖ. అమ్మేమో ఉజ్జద్భాను సహస్రాభ అంటే 1000 సూర్యుల ప్రభతో వెలిగిపోయే కాంతి కలిగి ఉందిట. అమ్మ ధరించిన చింతామణులు హారాలతో కలిసి రకరకాల కాంతులతో వెలిగిపోతూ చిదగ్నికుండంలోంచి శిరసాదిగా పైకి వస్తూ ఉంటే, చుట్టూరా నిలబడి ఉన్న దేవతలు, మునులు మొదలైన వారంతా ఆ సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోతున్నారట. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. అది ఏంటంటే, ఇన్ని రంగుల మేళవింపులో ఒక ఇంద్రధనస్సు ఉద్భవించిందిట. అప్పుడు అక్కడ ఉన్నవారంతా అమ్మ సూర్యచంద్రులతో పాటుగా ఇంద్రధనస్సును కూడా ధరించింది కాబోలు అనుకున్నారట. ఇన్ని రంగుల మేళవింపులో మెరిసిపోయే సౌందర్యానికే సౌందర్యం అనిపించే అమ్మ మనకి సింహాసనేశ్వరిగా చూపిస్తున్నారు శంకర్లు.